ఈరోజు పోలింగ్ డే, ద బిగ్ డే అని చెప్పుకోవచ్చు. మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి దాదాపు ఒక 10-15 రోజులు ప్రచారానంతరం సో ఈరోజు ఒక బిగ్ డే, దానికి ఒక డెసిజన్ వచ్చే డే. సో దీని మీద సర్వత్ర ఉత్కంఠ కనపడతా ఉంది అందరిలో కూడా. సో నేడే పోలింగ్ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు తీర్పు చెప్పనున్న 52,17,000 ఓటర్లట. విధుల్లో 41,000 మంది సిబ్బంది. మక్తల్ ఘటనతో వేడెక్కిన రాజకీయం. సో ఎల్లుండ కౌంటింగ్ అంటే 13వ తారీఖు కౌంటింగ్ ఉండబోతా ఉంది. సో 2,981 స్థానాలు, 12,944 మంది అభ్యర్థులు. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య ఘటన, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ ఆరోపణల నడుమ ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతుంది. ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుందట. ఎన్నికలు జరుగుతున్న బరిలో నిలిచిన 12,944 మంది అభ్యర్థులు భవిత్యాన్ని 51,17,413 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 41,000 మందికి పైగా సిబ్బందిని నియమించారు. 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటన్నిటిలోనూ వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా ఉంచారు. పార్టీ గుర్తుపై జరగనున్న ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలన్నీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో హోరాహోరీ ప్రచారాలు జరిగాయి. సో ఫైనల్గా ఈరోజు ఓటర్ల చేతిలోకి వెళ్ళిపోయింది ఈ ఎన్నిక అనేది. సో ఓటర్లు ఏం డిసైడ్ చేయబోతున్నారని సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. సో ఇంకో పక్క అనఫిషియల్గా జరగాల్సినవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ సీక్రెట్గా చేసుకున్నప్పటికీ పైకి తెలియట్లేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఇట్లా గుండె సూది ఇట్లా పక్కన పెట్టినా కానీ మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇంకా మినిస్టర్లు ఆయా మున్సిపాలిటీలు వదిలి కార్పొరేషన్ ఏరియాలు వదిలి బయటికి రావట్లే. విచ్చలవిడిగా అక్కడే మకాం వేసి మొత్తం ప్రజలందరినీ దగ్గర పిలుచుకుని వాళ్ళకి ప్రలోభ పెట్టి డబ్బులా లేకపోతే ఇంకొకట ప్రలోభ పెట్టి వాళ్ళని ఓట్లేసే విధంగా ప్రోద్బల పెడతా ఉన్నారు వాళ్ళు. సో ఏ రకమైన సిచ్యువేషన్స్ వస్తాయి అనేది చూడాలి. ఈ 13వ తారీఖు లెక్కింపు తర్వాత ఎవరి ఫేట్ ఎట్లా ఉందనేది తేలిపోతుంది. సో ఇది సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. పార్టీ నేతల్లో కూడా, బీజేపీలో కూడా దాదాపు బండి సంజయ్, తర్వాత ధర్మపురి అరవింద్ వీళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళ జిల్లా వరకు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాళ్ళు కూడా విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి. మరి ఎట్లా ఉండబోతుంది, బీజేపీ ఫేట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఎందుకంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, బీజేపీకి కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఎన్నికలకు వెళ్తే గనక డిపాజిట్ కూడా దక్కే పరిస్థితులు లేదు. కనీసం ఆ 3వ స్థానం కూడా కైవసం చేసుకునే పరిస్థితి ఉండదో అర్థం కావట్లేదు అనేది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. దీనికి ప్రధాన కారణం అందులో ఉన్న నాయకులకి, ముఖ్యంగా కేంద్ర మంత్రులకి, ఎంపీలకి, అలాగే ఇక్కడ ఉన్న అధ్యక్షుడికి సరైన సఖ్యత లేకపోవడం, కోఆర్డినేషన్ మిస్సింగ్ అవ్వడం, నువ్వెంత అంటే నేనెంత అనే గాడికి ఆ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తయారయ్యాయి. సో దీనివల్ల కూడా ప్రధాన కారణం దీనికి బీజేపీకి సమన్వయం లేకపోవడం, నువ్వెంత అని ఆ మాట తీరు కావచ్చు, ఆ ఈగో వల్ల కూడా బీజేపీ నష్టపోతూ ఉంది. ఎప్పుడైనా పార్టీలో ఉన్న కేడర్ అంతా కలిసి పనిచేస్తేనే ఎంతో కొంత పార్టీకి ఉపయోగపడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పార్టీ అధికారంలోకి రావడం బీజేపీలో ఉన్న ఎవరికి ఇష్టం లేదు. ఒక ఇద్దరికి ఇష్టం ఉంటే ఇంకొక ఇద్దరికి ఎందుకు బీజేపీ రాష్ట్రంలో రావడం ఎందుకని మిగతా వాళ్ళకి కోవట్లుగా మారే పరిస్థితి, మిగతా పార్టీలకి కోవట్లుగా మారే పరిస్థితి కూడా ఉంది ఈరోజు. సో చాలామంది ముఖ్య నేతలు ఉన్నారు, వాళ్ళకి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. ఎంతసేపు ఆ నలుగురు లేదంటే ఆ 5 లేదా ఆ 8 మంది తప్పితే కొత్త వాడికి ఎవరికి అవకాశం ఇచ్చే పరిస్థితి బీజేపీ లేదు.
కాబట్టి సో ఇవన్నీ కూడా మైనస్ అవుతాయి. అలాగే హిందుత్వం అనే అంశాన్ని బాగా ప్రజల్లో నాటడం. ఇప్పుడు హిందుత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో నేను కాదను, కానీ దాన్నే అలుసుగా తీసుకుని రాజకీయం చేయడం, గందరగోళాలు సృష్టించడం, అల్లర్లు రేపడం, ప్రజల్ని ప్రలోభపెట్టి సో కేవలం హిందుత్వ ఎజెండానే ముందు పెట్టడం అనేది, సో దీనివల్ల కూడా కొంత నెగిటివ్ అయ్యే పరిస్థితి ఉంటుంది బీజేపీ. ఇప్పటికే హిందుత్వ పార్టీ అని చాలా గట్టి ముద్ర ఉంది దాని మీద. ఇతర మతాలు కూడా అవసరమే ఓట్ బ్యాంక్లో. ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అనేవాడు ఒక్క పక్షాన ఉండొద్దు, అందరి పక్షాన మాట్లాడాలి, అందరి పక్షాన నిలబడాలి. కానీ ఇట్లా ఒక పక్షాన తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇతర మతాలు కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. సో ఈ రోజు లేకపోవచ్చు, కానీ ముందు ముందు అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి. సో రాజకీయాల విషయానికి వచ్చే వరకు ఇదంతా టోటల్ డిఫరెంట్ ఉంటుంది. అన్ని మతాలని గౌరవించే పరిస్థితి రావాల్సి ఉంటుంది. సో ఏదేమైనా దీనికి బీజేపీ వాళ్ళు ఇచ్చే కౌంటర్లు ఏంటి? లేదు మేము ముస్లిమ్స్కి మేలు చేస్తున్నాం. మేలు చేయడం అనేది కాదు, మీరు బహిరంగంగా ఏం చేస్తూ ఉన్నారు, ముస్లిమ్స్ అంటే ఇది, సో హిందువులే మనకు గొప్ప వాళ్ళనే భావన క్రియేట్ చేసి వాళ్ళకి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మన రాజకీయ భవిష్యత్తు కోసం మతాలకి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అల్లర్లు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇది తప్పు అంటున్నా. అది రాజకీయంగా తప్పు. బయట విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా అక్కడ ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాలి, కానీ రాజకీయంగా దాన్ని వాడుకోవడం తప్పు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 1,29,00,000 నగదు పట్టివేతట. 1,21,00,000 విలువైన మద్యం, 15.7 లక్షల డ్రగ్స్ సైతం ఫారెన్సిక్ ల్యాబ్ డేటాను రిట్రైవ్ చేస్తున్నామట డీజీపీ శివధర్ రెడ్డి. ఆయన క్లియారిటీ ఇచ్చిండు. ఈ ఎలక్షన్కి సంబంధించి 1,21,00,000 పట్టుకున్నారట. సో దాంతోపాటు మద్యం, డ్రగ్స్ కూడా పట్టుకున్నారట. డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా సప్లై అవుతోంది. ఈ ఎలక్షన్స్ టైంలో డ్రగ్స్ కూడా సప్లై ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అనే అందరి ఎజెండా కూడా ఒకటే కదా. డ్రగ్స్ అనేది తరిమి కొట్టాలి, డ్రగ్స్ లేకుండా చేయాలనేదే కదా మీ ఎజెండా, పార్టీల ఎజెండా. మరి మీరే ఎట్లా ప్రోత్సహిస్తా ఉన్నారు? డ్రగ్స్ దాదాపు 15 లక్షల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నారు ఎలక్షన్. దీంట్లో ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి డేటానంతా రిట్రీవ్ చేస్తున్నా అని ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. రాష్ట్రంలో వరుసగా నమోదవుతున్న దొంగతనాల కేసుల విచారణ నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదం కేసుల దర్యాప్తు వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా క్లూస్ టీం సేకరించిన కీలక ఆధారాలు సురక్షితంగా ఉన్నాయా లేక అగ్నికి ఆహుతయ్యాయా అన్న అంశంపై 3 రోజులైన అధికారిక స్పష్టత రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక వెలువడకపోవడం అనుమానాలకు తొలగడం లేదు. దొంగతనాల వంటి వేలాది కేసులు, భవిష్యత్ దర్యాప్తు, కోర్టు విచారణలపై ఈ ఘటన ప్రభావం ఎంతవరకు ఉంటుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు స్పష్టత రానట్టే కనిపిస్తుంది. ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ నిల్వ ఉన్న కేసు ప్రాపర్టీలు, సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు, డివిఆర్లు, వేలిముద్ర నమూనాలు, పాత కేసుల రికార్డు సురక్షితంగా ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. ముఖ్యంగా పరిష్కారం కాని దొంగతనాల కేసులకు సంబంధించిన ఆధారాలు ధ్వంసమైతే దర్యాప్తు మందగించే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమైన కేసు ప్రాపర్టీలు సురక్షితంగా ఉన్నాయని, అగ్ని ప్రమాదం ప్రభావం పరిమితంగానే ఉందని చెబుతున్నారు. కానీ పూర్తి స్థాయి వివరాలు వెల్లడించలేదు. ఫోరెన్సిక్ నివేదికలు లేకుండా నిందితులపై అభియోగాలు నిరూపించడం కష్టాచరం కావచ్చని, ముఖ్యంగా వేలుముద్రలు, DNA, డిజిటల్ ఆధారాలు వంటి శాస్త్రీయ సాక్ష్యాలు లేకపోతే కేసు బలహీనపడే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే డిజిటల్ కాపీలు ఉన్న కేసుల్లో పెద్దగా ఇబ్బంది పోవచ్చని పోలీస్ శాఖ చెబుతుందట. 2025 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17,000 దొంగతనాల కేసులు నమోదయ్యాయి. నగర ప్రాంతంలో ఇళ్ల దొంగతనాలు, అపార్ట్మెంట్ బ్రేక్ ఇన్ కేసులు అధికంగా ఉండగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువగా నమోదయ్యాయి.
చైన్ స్నాచింగ్ ఘటనలు కూడా గణనీయంగా పెరిగినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుల్లో నిందితులను గుర్తించి కోర్టులో శిక్షించడానికి ఫోరెన్సిక్ ఆధారాలు అత్యంత కీలకం. ఇలాంటి సమయంలో ల్యాబ్ అగ్ని ప్రమాద దర్యాప్తుపై ప్రభావం చూపుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయట. ఏదేమైనా చాలా కీలక ఆధారాలు ఆ ఫస్ట్ ఫ్లోరే ఎందుకు తగలబడింది అనేది ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా అందరికీ ఉన్న క్వశ్చన్. ఆ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఎందుకు, అది కూడా ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం ఫారెన్సిక్ ల్యాబ్ ఎట్లా తగలబడింది, షార్ట్ సర్క్యూట్ ఎట్లా అయింది ఆ ఫారెన్సిక్ ల్యాబ్లో. సో ఎందుకు అంటే ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి కీలక సంస్థ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా చెక్ చేసుకునే పరిస్థితి, సెక్యూరిటీ కూడా పగడ్బందీగా ఉంటుంది. సో అలాంటి కీలక ఆధారాలు పెట్టే చోట మరి అలా ఉన్నా కూడా మరి ఎందుకు సేఫ్టీ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారంటే మరి అక్కడ సేఫ్టీ పరికరాలు యూజ్ చేయలేదా, సేఫ్టీలో ఫెయిల్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. సో సంవత్సరం సో దొంగతనాల విషయంలో 2025లో 7,700 దొంగతనాలు అయినాయట. ఇండ్లలో చోరీలు 5,755, రాబరీలు 512, డెకాయిట్ 72 అట. సో తగ్గినాయి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 2024 కంటే తగ్గినాయి అనేది వాళ్ళు చూపించుకునే ప్రయత్నం. కానీ ఈ కేసులకు సంబంధించి చాలా కీలకమైన ఆధారాలు అన్నీ కూడా ఇప్పుడు 2005 అంతకు ముందుకు సంబంధించిన 2024కు సంబంధించిన కేసుకు సంబంధించి ఇంకా కోర్టులో నడుస్తున్న టైంలో దానికి ఆధారాలు, కీలక ఆధారాలన్నీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్లోనే ఉంటాయి. సో ఆ ఆధారాలు ఏమయ్యాయి అనేది క్లియర్గా అర్థం కాని పరిస్థితిలో కనపడుతుంది. ఈ రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. వెబ్ కాస్టింగ్ జరిగే విధానాన్ని, ఎన్నికల బందోబస్తు వివరాలను డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో 1,29,00,000 నగదు, అలాగే 1,21,00,000 విలువైన మద్యం, 15 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు, 28.69 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులను, జిల్లా సరిహద్దులో 55 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,203 పోలింగ్ కేంద్రాల్లో పగడ్బందీ భద్రత కల్పించామని, ఇందులో 1,302 కేంద్రాలను అత్యంత సమన్వయకతమైన 1926 కేంద్రాలను సమస్యాత్మకమైన గుర్తించినట్లు ఏడీజీపీ మహేష్ భాగవత్ తెలిపారు. టీజీఎస్పీతో పాటు అటవీ, ఎక్సైజ్, సిఐడి, లీగల్, మెట్రాలజీ విభాగాలకు చెందిన సుమారు 3,000 మంది అదనపు బలగాలను రంగంలోకి దించామని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో 181 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 167 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్య రాష్ట్ర వ్యాప్తంగా 1,183 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేయించామని తెలిపారు. 4,318 మందిని బైండ్ ఓవర్, అలాగే 398 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 142 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారట. చూడండి మరి ఇక విచ్చలవిడిగా దాదాపు కోట్ల రూపాయలు చేతులు మారే ప్రయత్నం, దాదాపు బంగారం, వెండి కూడా అందులో పంచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు? దాదాపు అన్ని పార్టీలు కూడా ఒక రేట్ డిసైడ్ చేసింది ఓటుకి. 5,000నో 6,000నో ఒక ఓటు, ఒక రేట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ట్యాగ్ వేసింది. ఈ ఓటుకి ఇంత, ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉంటే ఆ ఓట్ బ్యాంక్ మొత్తానికి ఇంత అనే కాడికి వాళ్ళు పంచిపెట్టారు ఇప్పటిదాకా. మరి ఈ క్రమంలో ఎట్లా ఈ పైసలన్నీ చేతులు మారాయి? ఎంత ధైర్యంగా వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? పైసలు ఇచ్చినోడికి తప్పితే నేనైతే ఒకటే చెప్తా, పైసలు ఇచ్చినోడికి తప్పితే ఎవ్వడు మనకు నిలబడి పని చేస్తాడో వాడు ఓటేయడం మంచిది. వాడు 5,000 ఇచ్చిండా 6,000 ఇచ్చిండా అని మనం ఓట్లు వేస్తే కనుక రేపు మన మీద 5కి 10 తీసుకుంటాడు వాడు. మన నెత్తి మీద 5కి 10 వేస్తాడు వాడు.
కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ఓటేయాలని నేను కూడా కోరుకుంటున్నా. ఈ పార్టీకి ఆ పార్టీకి అని ఎవరు చెప్పరు అది. కానీ ఓటేసే ముందు మాత్రం కరెక్ట్ అభ్యర్థిని ఎంచుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈ పార్టీలన్నీ కూడా, రాజకీయ పార్టీలన్నీ కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నమే చేస్తూ ఉన్నాయి. ఎవ్వరు కూడా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. మరి ఎందుకు ఈ పార్టీలన్నీ ఎన్నుకోవడం? దేనికి మనం ఇప్పుడు దేనికి ఎన్నుకోవాలి ఈ పార్టీలన్నింటినీ? మనకు ఉపయోగపడినప్పుడు అసలు ప్రభుత్వం ఎందుకు మనకి? ఇప్పుడు మనకంటూ ఉపయోగం లేనప్పుడు, మన పేదరికం నిర్మూలన కానప్పుడు, ఇంకా మనం కటిక పేదరికంలోకి వెళ్తున్నప్పుడు ఇక ప్రభుత్వాలు ఉండి మనకు ఉపయోగం ఏముంది? ప్రభుత్వాలను పెట్టుకుంటే మనల్ని, మన పేదరికాన్ని అంతో ఇంతో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని. మన పేదరికం అట్లానే ఉంటుంది. మనకు ఇస్తానన్న పథకాలు ఇవ్వరు. ఉచిత పథకాల పేరు మీద మనల్ని నిలువునా దోచుకుంటారు వీళ్ళు. ఉచిత పథకాల పేరు చెప్పి నిలువునా దోచుకుంటారు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఆచితూచి ఓట్లేయండి. ఇకనైనా ఆలోచించండి. ఫస్ట్ రాష్ట్రపతి పరిశీలనలో బీసీ బిల్లులట, పార్లమెంట్లో కేంద్ర కీలక ప్రకటనట, 42% రిజర్వేషన్లపై ఎంపీ ఈటల ప్రశ్నట, సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి బిఎల్ వర్మట. రాజకీయంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి 2 బిల్లులను కేంద్రం ఆమోదం కోసం పంపించిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. తాజాగా బీసీ బిల్లుల స్టేటస్పై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు గాను రాష్ట్రపతి పరిశీలనలో బీసీ రిజర్వేషన్ బిల్లులు ఉన్నాయని కేంద్ర మంత్రి బిఎల్ వర్మ సమాధానం ఇచ్చారట. ఇకనైనా కనీసం దాని మీద ఒక సమాధానం ఎక్స్పెక్ట్ అయింది. ఆ పార్లమెంట్ సెషన్స్లో కనీసం ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చింది. అసలు వాళ్ళ దృష్టికి వెళ్ళినయ్యా, వీళ్ళ రాసిన లేఖలు అసలు వాళ్ళు చదివిర్రా లేదా అనేది తెలియలేదు ఇప్పటిదాకా. ఆ డైనమాలో ఉండి ఇక ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు బీసీలు. కానీ ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చింది. కనీసం అది పరిశీలనలో ఉన్నాయి. సో త్వరలో అమలు చేసే పరిస్థితి ఉంటుందనేది వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అమలు ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళు కూడా సమగ్ర కుల సర్వే అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు యావత్ ఈ భారతదేశం మొత్తంలో ఒకేసారి ఈ కులగణన సర్వే జరగబోతుంది. ఇది జరిగిన అనంతరం నియోజకవర్గ ప్రక్షాళన కావచ్చు, ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 42% రిజర్వేషన్ ఏదైతే చట్టబద్ధంగా అడుగుతున్నారో బీసీలు, అదైతే ఇప్పట్లో వచ్చే పరిస్థితి కాదది. ఇంకా టైం పట్టే పరిస్థితి. సో ఈ పరిశీలనలో ఉన్నది ఇమీడియట్గా తెలంగాణలో అమలు చేస్తారంటే జరగని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు కులగణన సర్వే లెక్కలు చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కులగణన సర్వే లెక్కల్ని దాస్తూ ఉన్నారు. పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఏ కులానికి ఎంత పర్సెంటేజ్ ఉందనేది వీళ్ళ లెక్కల్లో ఏం తేలింది, అది కరెక్టా లేదా అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఒక సర్వే చేసినప్పుడు ఖచ్చితంగా సర్వే లెక్కలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? అది పబ్లిక్ డొమైన్లో పెట్టట్లే. మొదట్లో ఒకసారి పెట్టిర్రు, మళ్ళీ తీసిర్రు. అది ఒకసారి 56% అంటారు, ఒకసారి లేదు మీరు 50% ఉన్నారంటారు. రకరకాల విమర్శలు, రకరకాల ఆన్సర్లు వస్తూ ఉన్నాయి అధికార పార్టీ నుంచి. సో ఈ క్రమంలో బీసీలకు కూడా డౌట్ ఉంది. ఇప్పుడు మా పర్సంటేజ్ ఇంకా పెరగాలి కదా, తరుగుతూ ఉందేంటి అనే కాడికి డౌట్లు ఉన్నాయి. మేము 60% మించున్నామనే ఆలోచన కూడా బీసీలు లేవనెత్తుతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఖచ్చితంగా కులగణన సర్వే మీరు ఏం చేశారు? మీరే అంటూ ఉన్నారు ఇంకా సిటీలో చాలామంది కులగణన సర్వేలో పాల్గొనలేదని. మరి పాల్గొనకుండా మీరు ఎట్లా డిసైడ్ చేశారు 56% అని? ఇప్పుడు ఎందుకు కేసీఆర్ కుటుంబమే పాల్గొనలేదన్నారు, మరి ఎట్లా డిసైడ్ చేశారు మీరు? ఈ కులగణన సర్వే లెక్కలు ఎట్లా డిసైడ్ చేశారు? పూర్తి కాకుండానే ఎవరు అందరూ కూడా పాల్గొనుకోకుండానే ఇంకా చాలామంది మిగిలిపోయిన పరిస్థితి, పాల్గొనలేదు ఇంకా చాలామంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఎట్లా నిర్ధారించారు బీసీలు 56% ఉన్నారనేది? కాబట్టి ఇవన్నిటి కూడా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని క్లారిఫై కావాలంటే పబ్లిక్ డొమైన్లో ఏదైతే కులగణన సర్వే చేసిర్రో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆ కులగణన సర్వే లెక్కలు పబ్లిక్ డొమైన్లో పెట్టి వాటిని చూపించగలిగితేనే దాని మీద ఏమన్నా స్పష్టత వస్తుంది.
లేకపోతే అది ఇంకా పరిశీలనలోనే కనపడుతుంది. ఎవరు దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు ఇంకా రాను రాను వచ్చేసరికి. స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్ అట నేడు బాధ్యతల స్వీకరణట. జిహెచ్ఎంసీల అమల్లోకి ప్రత్యధికారిగా పాలనట. 3 గ్రేటర్ కార్పొరేషన్ల ఏర్పాటు, కమిషనర్ల నియామకం పైన నేడు ఉత్తర్వులట. నిన్న జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్ల పదవి కాలం ముగిసింది. ఇక నుంచి స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్ని వేస్తామన్నారు. సో ఇదంతా కూడా ప్రత్యధికారి పాలనలోకి ఇప్పుడు జిహెచ్ఎంసీ వెళ్ళబోతా ఉంది. సో దాన్ని బాధ్యతలుగా జయేష్ రంజన్ని నియమించారు. మరి ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయంటే అది మార్చిలో ఉండే పరిస్థితి కనపడుతుంది. మార్చిలో ఉగాది ఉంది. దాని తర్వాత ఆల్రెడీ అసెంబ్లీ సెషన్స్ ఉండబోతున్నాయని కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా మార్చి మొదటి వారంలోనో రెండవ వారంలోనో అసెంబ్లీ సమావేశాలు ఉండబోతా ఉన్నాయి. మరి మార్చి ఎన్నిక లేదా ఏప్రిల్కి పోస్ట్పోన్ అవుతుందా చూడాలి. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి పీజీ టెట్ ఫలితాలు రిలీజ్ అట. 1,00,000 మంది క్వాలిఫై, 51.37% అభ్యర్థులు ఉత్తీర్ణత అట. పేపర్ 1లో 72% అట. పేపర్ 2లో 39.11 పాస్ అట, 11%. సత్తా చాటిన ఇన్ సర్వీస్ టీచర్ అట. తెలంగాణ రైతుల అప్పు 1.44 లక్షల కోట్లట. దేశంలో టాప్ 5లో తెలంగాణ అట. సగటున అన్నదాత నెత్తిపై 1.50 లక్షలు. దేశ వ్యాప్తంగా రైతు రుణాలు 28 లక్షల కోట్లట. ఏపీలో మొత్తంగా 3 లక్షల కోట్లట. పార్లమెంట్లో కేంద్రం అధికారిక లెక్కలు వెల్లడట. తెలంగాణ ఓన్లీ తెలంగాణ రైతుల నెత్తి మీద 1.44 లక్షల కోట్లట అప్పు. అంటే 1,44,00,000. సగటు అన్నదాత నెత్తిపై 1,50,000 అప్పు ఉందట సగటున. దేశ వ్యాప్తంగా రైతులకు సంబంధించిన రుణాల లెక్కలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అధికారికంగా ప్రకటించిందట. ఈ మేరకు తెలంగాణ రైతులకు మొత్తం 1.44 లక్షల కోట్ల రుణాలు ఉండగా సగటున ఒక రైతు నెత్తి మీద 1,50,000 ఉన్నట్టు పేర్కొంది. ఇక దేశ వ్యాప్తంగా రైతులు తీసుకున్న రుణాలు 28 లక్షల కోట్లు కాగా తెలంగాణ రాష్ట్రం టాప్ 5లో కొనసాగుతుందట. పొరుగున ఉన్న ఏపీలో రైతులు మొత్తం రుణాలు 3 లక్షల కోట్లుగా వెల్లడించిందట. చూడండి మరిగా రైతుల పరిస్థితి ఏంది పాపం. మరి ఈ అప్పులన్నీ మాఫీ చేస్తానన్న ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మరి? ఇప్పుడు వీళ్ళకి హామీలు ఇచ్చింది కదా, పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది కదా వీళ్ళందరికీ. మరి ఏం చేస్తా ఉంది? ఆత్మహత్యల మాట ఏమిటి? గత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బెంగాల్ ఎంపీ మహువా మొయిత్రా దేశ వ్యాప్తంగా సాగు రుణాలు, ఈ లోన్లకు రైతుల ఆత్మహత్యలు అనుకున్న సంబంధాన్ని ప్రశ్నిస్తూ వివరాలు కోరగా కేంద్ర వ్యవసాయ శాఖ రాతపూర్వక సమాధానం ఇచ్చింది. 2025 మార్చి 31వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా 28,50,779.43 కోట్ల సాగు రుణాలు ఉన్నాయని, ఉత్తరాదిన 4.46 లక్షల కోట్లు, దక్షిణాదిన 1,29,00,000 కోట్ల లోన్లు ఉన్నాయని వివరించింది. అయితే రుణాలకు ఆత్మహత్యలకు మధ్య సంబంధాన్ని ప్రస్తావించగా ఎన్సీఆర్బీ డేటా 2022 నుంచి అందుబాటులో లేదని, యాక్సిడెంట్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్లో మరణాలకు కారణాల ప్రస్తావన ఉండదని కేంద్రం వివరించిందట. కాబట్టి రైతుల ఆత్మహత్యలకు కారణాలు రుణాలే కారణాలని చెప్పలేమని తేల్చి చెప్పిందట. ఏమంటున్నారు? ఆల్రెడీ దాదాపు 1,44,000 కోట్లు అప్పు ఉంది ఇప్పుడు ఓన్లీ తెలంగాణ రైతుల మీద. మరి ఇందులో ఆత్మహత్యలకు సంబంధించిన విషయాలు ఏంటి? మరి రుణాలకు సంబంధించి చాలా మంది రుణాలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ మాట ఏమిటని అడిగింది. అయితే ఏం చెప్తా ఉంది కేంద్రం? సో ఆ డేటా అసలు అవైలబుల్ లేదు కాబట్టి ఆ డెత్లన్నీ కూడా చనిపోయిన రైతులందరూ కూడా కేవలం ఈ రుణాల వల్లే చనిపోయారు అనేది మేము నిర్ధారించలేకపోతున్నామని చెప్తా ఉంది.
సో ఆ డేటా లేనప్పటికీ ఈ ఆత్మహత్యలన్నింటినీ కూడా కేవలం అప్పుల బాధ వల్లే చనిపోయారనేది మేము ఎట్లా నిర్ధారిస్తాం? దాని డేటా ఉండాలి కదా, డేటా లేదా అంటున్నారు. అంటే రైతుల ఆత్మహత్య కూడా వీళ్ళకి ఎంత చులకనైందో చూడండి, ఎంత నెగ్లిజెన్సీ ఇది. ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడని రైతుకి ఏమి బాధలు ఉంటాయి? ఈ అప్పుల బాధ తప్పితే రైతులు ఇంకేం బాధలు ఉంటాయి చెప్పండి? నిజంగా గనక ప్రభుత్వాలు రైతులకి గిట్టుబాటు ధరలు కావచ్చు, ఈ రుణమాఫీ అంశంలో కావచ్చు సపోర్ట్ చేస్తే రైతులు అద్భుతాలు చేసి చూపిస్తారు. రైతులు అద్భుతాలు చేస్తారు. వాళ్ళకి అసలు ఆత్మహత్య చేసుకునే అవసరమే రాదు. కాబట్టి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్యలు ఈరోజు. ఇంతమంది రైతులు చనిపోవడానికి కారకులు ప్రభుత్వాలే. మీరు నెగ్లిజెన్సీ చేయడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఏమంటున్నారు? 1.44 లక్షల కోట్ల అప్పు ఉందట తెలంగాణ రైతుల మీద. మరి ఏది ప్రభుత్వం? ఏది రైతులకి రుణమాఫీ చేసేస్తామన్న ప్రభుత్వం ఏది? ఎంత ఉంటే అంత రుణమాఫీ చేసేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజు బహిరంగ సభల్లోనే మాటిచ్చింది కదా, వ్యత్యాసం చూపించి ఈ రోజు ఇంత, రేపు ఇంత, మేము వచ్చాక ఇంత, మీ నెత్తి మీద ఎంత ఉంటే అంత అప్పు రుణమాఫీ చేసేస్తామన్నారు. ఇక ఇప్పుడు సగటు తెలంగాణ రైతు మీద 1,50,000 అప్పు ఉంది. మరి రుణమాఫీ చేయండి. 5 లక్షలు 6 లక్షలు రుణాలు లేవు. సగటు రైతు మీద 1,50,000 అప్పు ఉంది. రుణమాఫీ చేయండి. ఎందుకు చేయరు మీరు? అన్ని విషయాల్లోనూ మీరు పట్టించుకుంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తుంటే వాటిని పట్టించుకునే టైం ఉంది, కానీ రైతులు ఆత్మహత్యలకు సంబంధించి అసలు ఇప్పటికీ ఒక్క అధ్యయనం కానీ ఒక మినిస్టర్ కానీ బయటకు వచ్చి దాని మీద మాట్లాడిన వ్యక్తి లేడు. అరే రైతులు చనిపోతా ఉన్నారు, ఈ రుణమాఫీల వల్ల ఖచ్చితంగా త్వరలో రుణమాఫీ చేస్తామని కానీ కనీసం మీరు ఇచ్చే హామీలు కూడా మాట తీయట్లే. మీరు ముఖ్యమంత్రి ఇంత పెద్ద ప్రచారాలు చేసింది కదా నిన్నటి వరకు. మరి ఎక్కడ రైతుల గురించి మాట్లాడింది చెప్పండి? ఒక్క అంశం చెప్పండి రైతుల గురించి, రైతుల ఆత్మహత్యల గురించి, రుణమాఫీ గురించి మాట్లాడింది ఎక్కడుందో చెప్పండి రికార్డులా. దాదాపు 5-6 సభలు పెట్టిండు ఆయన. 5-6 సభలు, కోట్లు తగలేసి సభలు పెట్టారు. ఎవరికి ఉపయోగం జరిగింది చెప్పండి? ఎంతసేపు ప్రతిపక్షాలను తిట్టే ప్రయత్నం తప్పితే ఒక్క రైతుకి మేలు చేసే పదవి లేదంటే పథకాలు, ఒక్క రైతుకి మేలు చేసే పథకాలు ఏది ప్రవేశపెట్టారో చెప్పండి ఇటీవల? ముఖ్యమంత్రి, సరే మిగతా మంత్రులైనా పక్కన పెట్టండి, ముఖ్యమంత్రి రైతుకి ఉద్దేశించి ఏం మాట్లాడిండో చెప్పండి. గిట్టుబాటు ధర గురించి కానీ, యూరియా గురించి కానీ, పంట నష్టాల గురించి కానీ, రుణమాఫీల గురించి కానీ ఏం మాట్లాడింది చెప్పండి? ఏం హామీ ఇచ్చిండు ముఖ్యమంత్రి వచ్చి? మరి హామీలు ఇవ్వనప్పుడు ఇంకెందుకు ముఖ్యమంత్రి మాకు? అసలు రైతులకి ఎందుకు అవసరం లేదు కదా ముఖ్యమంత్రి? మొదటి నుంచి కూడా ఇదే తద్దు. ఏదో నామకా వాస్తే ఇదిగో చేసినాం అంటే చేసినాం అంతవరకే. ఇక మీ అకౌంట్లో పైసలు వేసినావా అంతే, కథం. ఆ 15,000తో ఏమైపోతుందో రైతులకు చెప్పండి మీరు? ఇప్పుడు 15,000 మీరు అకౌంట్లో వేస్తా అంటున్నారు రైతు బంధు. ఆ 15,000తో ఏమవుతుంది చెప్పండి? ఒక 6 నెలల పాటు పంట అనుకుంటే 6 నెలల పాటు ఖర్చు ఎంత అవుతుంది? దాని దిగుమతి తర్వాత దాని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎంత ఉంటాయి? అసలు దానికి గిట్టుబాటు ధర రాకపోతే ఎన్ని నష్టాలు జరుగుతాయి చెప్పండి మీరు? ఇప్పుడు మీరు ఇంత పెద్ద పదవుల్లో మీరు ఉండి, ఇంత పెద్ద పదవులు మీకు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సింపుల్గా తేల్చింది, ఈ ఆత్మహత్యలకు సంబంధించి డేటా లేదు, రైతులు ఎందుకు చచ్చిపోతున్నారు మేము కన్ఫామ్గా చెప్పలేమని చెప్తా ఉన్నారు ఈరోజు. మరి ఇంకెందుకే మీ ఇంత పెద్ద పదవులు మీకు ఎందుకు? మిమ్మల్ని ఎన్నుకోవడం ఎందుకు? మేము టైం వేస్ట్ కదా మాకు. మీలాంటి ప్రభుత్వాలు ఉంటే అందరూ కూడా చెప్పులతో కొట్టుకుంటారు వాళ్ళని. ఓట్లు వేసినందుకు మాకు మేము కొట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది చెప్పులతో. మీరైతే మారే పరిస్థితి లేదు. చాలా సింపుల్గా ఆత్మహత్యలు సంబంధించి డేటా లేదు కాబట్టి ఆ రైతులందరూ కూడా కేవలం రుణాల వల్లే చనిపోయారు అనేది నిర్ధారణ చేయలేమంటుందా
కేంద్ర ప్రభుత్వం ఎట్లా మరి? ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పక్క రెండు వైఖరిలో కనపడతా ఉంది. ఒక పక్క బుజ్జగిస్తూ ఇంకో పక్క గిల్లుతా ఉంది. టాప్ 5లో ఉందట తెలంగాణ. టాప్ 5ల రుణాల విషయంలో టాప్ 5లో ఉందట. ఆ స్థాయికి తెలంగాణని తీసుకెళ్ళారు. ఇంకా మళ్ళీ రైజింగ్ తెలంగాణ గురించి మాట్లాడతాం. నెంబర్ 1 తెలంగాణ చేయాలంటాం. ఇంకేం నెంబర్ 1 ఉంటుంది? 5th పొజిషన్కి తీసుకెళ్ళిన రుణాల విషయంలో మనం అదే నెంబర్ 1. ఇక అదే రైజింగ్. ఇక తెలంగాణకి 5వ స్థానానికి మనం తీసుకెళ్ళాం కావచ్చు. అదే రైజింగ్. ఇక తెలంగాణ రైజింగ్ అని ఇప్పుడు పెట్టుకోండి టైటిల్. రైతుల అప్పుల్లో తెలంగాణ టాప్ 5 అని రాసుకోండి ఇప్పుడు ప్రచారాల్లో. మీరు అంత ఘనకార్యం చేసినాం మేము 2 ఏళ్లలో, అంత ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి రాసుకోండి. ఇక ప్రమాదం అంచుల్లో ప్రపంచం అట. ఏ టెక్ బయో వెపన్స్ మాత్రమే కాదు, అనేక పరిణామాలతో భారీ సంక్షోభం అట. మన మేధస్సును పెంచుకోవాల్సిన పతాక స్థితికి చేరుకున్నామట. ఆంథ్రోపిక్ సేఫ్టీ హెడ్ బుర్నక్ శర్మ రాజీనామాట. కంపెనీ పనితీరుపై అనుమానాలట. కోడింగ్ అద్భుతంగా అందించేలా డిజైన్ చేసిన క్లాడ్ ఓపస్ 4.6 అందించి ఆంథ్రోపిక్ కంపెనీ నిన్న మొన్నటి వార్తల్లో నిలవగా, తాజాగా ఆ సంస్థ సేఫ్టీ హెడ్ బృనక్ శర్మ రాజీనామా ఆయన కెప్టెన్సీ క్రిప్టిక్ మెసేజీతో మరోసారి చర్చనీయాంశమైంది. ఆంథ్రోపిక్ సేఫ్ గార్డ్ రీసెర్చ్ టీమ్ హెడ్ శర్మ తన సహచరులకు రాజీనామా సమాచారాన్ని అందిస్తూ 2 పేజీల లేఖ పంచుకున్నారు. అందులో చెప్పనట్టుగా కొన్ని విషయాలు తడుముతూ అనేక అనుమానాలకు బీజం వేశారట. పలు కవితలు, తన విలువలు ప్రస్తావించిన లేఖను నెటిజన్లు విశ్లేషిస్తూ సేఫ్టీ విషయంలో రాజీ పడ్డారేమో అనేది, అందుకే ఆయన తప్పుకుంటున్నాడేమో అనే అభిప్రాయపడుతున్నారు. తాను మూవ్ ఆన్ కావాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ ప్రపంచం ప్రమాద అంచులోకి వెళ్ళిందని శర్మ వివరించారట. ఈ ప్రమాదం కేవలం సాంకేతిక బయో వెపన్స్ మాత్రమే కాదని, ప్రస్తుత క్షణంలో అంతర్లీనంగా ఒకదానికొకటి సంబంధంలో ఉన్న అనేక సంక్షోభాలు సుడులు తిరుగుతున్నాయని, ముదురుతున్నాయని వివరించారు. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి మన సామర్థ్యాలకు సరిపడా జ్ఞానాన్ని, మేధస్సును కూడా పెంపొందించుకోవాల్సిన పరాకాష్ఠ స్థితికి మనం చేరుకున్నట్టు తనకు అనిపిస్తుందని తెలిపారు. మన నైతిక విలువల ఆధారంగా నడుచుకోవడానికి ఎంత ఇబ్బంది పడాలో చాలాసార్లు అనుభవించారని పేర్కొన్నారు. మనకు ఎంతో విలువైన వాటిని పక్కన పెట్టి పని చేయాల్సిన ఒత్తిళ్లను ఎదుర్కొన్నారని తెలిపారు. ఇక్కడ పనిచేస్తూ సైకో ఫ్యాన్సీ దాని పరిణామాలను అర్థం చేసుకున్నారని, ఆధారిత బయో టెర్రరిజాన్ని అడ్డుకోవడానికి డిఫెన్స్ తయారు చేయడం, వాటిని అమలు చేయడం, తొలి సేఫ్టీ కేసు రాయడం వంటివి సంతోషాన్ని నింపాయని వివరించారు. తన ఫైనల్ ప్రాజెక్టులో అసిస్టెంట్లు మనలోని మానవత్వాన్ని ఎలా బలహీనపరుస్తుంది, మానవాళిని ఎలా పతనం చేస్తుందనే దాన్ని అర్థం చేసుకున్నట్టు తెలిపారట. సో టెక్నాలజీకి సంబంధించి కేవలం టెక్ అలాగే బయో వెపన్స్కి సంబంధించే కాదు, సో మన మేధస్సుని మళ్ళీ పెంపొందించుకోవాలని ఆయన చెప్తా ఉన్నారు. అంటే దీనివల్ల ఇంకా ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. కేవలం టెక్నాలజీ వల్లే అనే కాదు, ఇంకా చాలా వాటిలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రపంచం ప్రమాద అంచుల్లోకి చేరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మన మేధస్సుకి పదును పెట్టే సమయం వచ్చిందని అనిపిస్తూ ఉందని ఆయన ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు. మరి దేనివల్ల ప్రమాదం వస్తూ ఉంది, అసలు ఏం జరుగుతూ ఉంది, రాంగ్ డైవర్షన్ చేస్తూ ఉన్నారా? నుంచి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఒక యాప్కి ఎడిక్ట్ అయిపోయాం కంప్లీట్గా. ఏది కావాలన్నా మన పర్సనల్ డేటా మొత్తం అందులోనే అప్లోడ్ చేస్తున్నాం. మన ఫోటోకి కావాలంటే ఒక టైటిల్ కావాలన్నా, లేదా మనం ఈరోజు ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ప్రతి దాన్ని కూడా దాని నుంచే ఆధారితంగా మనం పనిచేసే పరిస్థితికి వచ్చేసినాం ఆల్రెడీ. అదొక భాగం అయిపోయింది. రానికి అది ఇంకా ముదిరే పరిస్థితే తప్పితే ఇక తగ్గే పరిస్థితి లేదు. దాని అలవాటు అయితే మారదు. కాబట్టి మరి దీనివల్ల ఏమైనా రిస్క్ ఉంటుందా? మన ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో,
ఖచ్చితంగా చాట్ చాట్ జీపీటీ కానీ ఏఐ ఆధారిత యాప్స్ ఏమున్నా కానీ వాటి విషయంలో ఖచ్చితంగా మన మన ఫోన్ డేటాకి సంబంధించిన కీలకమైన డేటా మొత్తం కూడా వాటి అండర్లో పనిచేస్తాయి. ఖచ్చితంగా మన మన ఫోన్లో ఒక ఏఐ యాప్ ఉందంటే ఖచ్చితంగా మన ఫోన్ మొత్తం దాని కంట్రోల్లో ఉన్నట్టే. మరి దీనివల్ల ఏమన్నా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందా? అంటే కొత్తగా ఏమన్నా యుద్ధం వచ్చే పరిస్థితులు కనపడతా ఉన్నాయా? ఆయన ఇండైరెక్ట్ గా చెప్పింది అయితే అదే కనపడతా ఉంది. త్వరలో బీభత్సం సృష్టించే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ మేధస్సుకి పదును పెట్టే సమయం ఆసన్నమైందని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఈ మాట మాట్లాడారు? ఏం జరిగింది ఇంటర్నల్ గా? ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన లోపల ఏమైనా జరుగుతుందా? ఆంథ్రోపిక్ అట కంపెనీ పేరు. సో మరి ఆ కంపెనీ లోపల ఏమన్నా చేయకూడని అంశాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా? సో దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన ఏమైనా లీక్ ఇచ్చే ప్రయత్నం చేసిండా? రాజీనామా లేఖలు ఇట్లాంటి అంశాలు రాసే పరిస్థితి ఏంది, ఎందుకు వచ్చింది అనేది ఇక దీని మీద ఖచ్చితంగా ఒక సర్వే జరగాలి. అసలు ఏం జరుగుతూ ఉంది ఆ కంపెనీలో, అసలు ఏ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు ఆయన లేఖని ఖచ్చితంగా పరిశీలనలోకి తీసుకుని కనీసం దాని మీద ఒక సర్వే చేసి అసలు పూర్తి ఆధారాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అసలు ఏంటనేది తెలియాలి. మెయిన్ ప్రజానికానికి ఇలాంటి అంశాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే టోటల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏఐ మీద డిపెండ్ అయినాం మనం. దానివల్ల ఎన్ని అవాంఛనీయ సంఘటనలు వస్తాయనేది చూడాలి. ఎవరికి నోచుకొని 72,000 కోట్లట బ్యాంకులో క్లెయిమ్ చేయని డిపాజిట్లు వెల్లడించిన కేంద్రం అట. దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు 72,000 కోట్లకు పైగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందట. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలోని డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో 10 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం వాడకుండా క్లెయిమ్ చేయకుండా ఉన్న నిధులు ఈ ఏడాది జనవరి 28 నాటికి 72,454 కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభకు తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల డిపాజిట్లు 60,571.2 కోట్లు కాగా ప్రైవేట్ రంగ బ్యాంకుల డిపాజిట్లు 9,607.76 కోట్లు, విదేశీ బ్యాంకుల డిపాజిట్లు 2,275.01 కోట్లుగా ఉన్నాయట. ఇవన్నీ కూడా డిపాజిట్ చేసి మర్చిపోయిన పైసలు ఇవన్నీ కూడా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఆ డిపాజిట్ ఇంత అమౌంట్ అని డిపాజిట్ చేస్తారు. ఆ డిపాజిట్ చేసిన వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, లేదా విదేశాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ పైసలనే మర్చిపోయి ఉంటారు వాళ్ళు. సో అట్లాంటి డబ్బు దాదాపు 72,000 కోట్లు ఉందట. అసలు ఆ పైసలు ఎవరి అనే దాని మీద క్లారిటీ లేని వాళ్ళు ఇప్పటికీ కూడా దాన్ని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. దాదాపు 72,000 కోట్లు క్లెయిమ్ కాలేదట ఇంకా. సో అది అఫీషియల్గా ఆర్బీఐ అనౌన్స్ చేసింది. సో ప్రైవేట్ బ్యాంకులు, ఓన్లీ ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వచ్చేసరికి 9,607 కోట్లు ఉందట. మిగతా అన్ని కూడా గవర్నమెంట్ బ్యాంకుల్లోనే ఎక్కువ శాతం ఉంది. 60,571 కోట్లు గవర్నమెంట్ బ్యాంకులో ఉంది. ఈ పైసలన్నీ వాళ్ళకి చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఎవరి అకౌంట్ మీద ఈ పైసలు ఉన్నాయి, సో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ అడ్రస్, లేకపోతే ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీకైనా అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేటికి ఫోన్ ట్యాపింగ్ అంట. బీఆర్ఎస్ నేతలపై అనుమానం ఉంది, పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరా తీస్తున్నామట. ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగితే ఎవరిని వదిలిపెట్టాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట. రాష్ట్రంలో నేటికి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు తనకు అనుమానం కలుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ట్యాపింగ్ పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరా తీస్తున్నామని, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగితే ఎవరిని పెట్టబోమని కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారట. ఆ ఫోన్ ట్యాపింగ్ ని కేవలం ఈ ఎలక్షన్ పోలింగ్ అయిపోయాక, రిజల్ట్ వచ్చేసినాక ఇక దాన్ని మర్చిపోతారు. అసలు దాని గురించి ఒక్క నాయకుడు మాట్లాడి ప్రతిరోజు ఏదో సమస్య గురించి మాట్లాడాలి. అసలు బేసిక్గా సమస్యల గురించి ప్రెస్ మీట్లు పెట్టాలి. అక్కడి నుంచి ఇక్కడ ఏమైందంటే ప్రత్యర్థులను ఎట్లా తిట్టాలి అనే దాని మీదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఫస్ట్ వాళ్ళు ఫిక్స్ అయ్యి ప్రత్యర్థిని ఎట్లా సైడ్ చేయాలి, ప్రతిపక్ష పార్టీని ఎట్లా సైడ్ చేయాలి, కేటీఆర్ని ఎట్లా తిట్టాలి, కేసీఆర్ని ఎట్లా తిట్టాలా, లేకపోతే కిషన్ రెడ్డిని ఎట్లా తిట్టాలా, ఎన్ రామచంద్రరావుని ఎట్లా తిట్టాలా. వీళ్ళు కూడా అట్లనే, ప్రతిపక్షాలు కూడా అట్లనే తయారని రేవంత్ రెడ్డిని ఎక్కడ సైడ్ చేయాలా, ఏ మంత్రిని తిట్టాలా, వీటి మీద ఫోకస్ చేసి అవే రాసుకుని వస్తామన్నారు ప్రెస్ మీట్లకు వీళ్ళు. యాక్చువల్గా ప్రెస్ మీట్ పెడితే ఏంది, ఏదైనా కొత్త అంశం చెప్పడానికో లేకపోతే ఏదైనా అనౌన్స్మెంట్ చేయడానికో ప్రెస్ మీట్లు పెట్టాలి సాధారణంగా.
అసలు రోజు ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతా ఉంటారు. ఏదో ఒక ప్రెస్ మీట్లో ఎవరో ఒకరు తిట్టి కానీ వీళ్ళు ప్రెస్ మీట్ క్లోజ్ చేయరు. చూసేటోళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. అంతే, ఏం లేదు. ఇప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు చేసి వాళ్ళ ఇష్టాచారం వాళ్ళకి నచ్చింది చెప్పుకుంటారు, పోతారు. ప్రజలు కూడా చూసే పరిస్థితి లేదు ఈరోజు. ఇది రోహింగ్యాల లెక్కలు తేల్చండట, 3 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలట. అక్రమ బంగ్లాదేశీ వలసదారులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై విచారించిన న్యాయస్థానం అట. రాష్ట్రంలో నివసిస్తున్న అక్రమ బంగ్లాదేశీ రోహింగ్యా వలసదారులపై 3 వారాలలోపు సమగ్ర స్థితి నివేదిక అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వలసదారుల అక్రమ నివాసంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. అక్రమ వలసలపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్లు విఫలమయ్యారని పిటిషనర్ అడ్వకేట్ కరుణ సాగర్ కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషన్లో ఫిర్యాదులు చేసినప్పటికీ అక్రమంగా రాష్ట్రంలో నివసిస్తున్న బంగ్లాదేశీ రోహింగ్యా వలసదారులను గుర్తించడం, ధృవీకరించడం లేదా అదుపులోకి తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. అక్రమదారుల ఉనికి జాతీయ భద్రత, ప్రజాశాంతి, జనాభా సమతుల్యతకు తీవ్రమైన ముప్పుగా మారిందని పిటిషనర్ వాదించారు. అక్రమ వలసదారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరి 4న రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ప్రాతినిధ్యంగా సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాను. అందువల్లే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై 3 వారాలు లోపు నివేదికను దాఖలు చేయాలని ఆదేశించారట. ఈ రోహింగ్యాల విషయంలో బంగ్లాదేశీలు వచ్చి ఇక్కడ ఉండడం, ఈ వలసదారులు అని చెప్పి, మరి వాళ్ళకి దాదాపు ఈ ప్రభుత్వాల నుంచే కరెంటు, ఇల్లు, పట్టాలు, వాళ్ళకి ఇక్కడ బళ్ళు, ఫోన్లు అన్నీ ఉన్నాయి, సిమ్ కార్డులు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఒక ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళలో అందరికి ఏం కావాలి అన్నీ కూడా ఉన్నాయి, రేషన్ కార్డుతో సహా. మరి ఎట్లా సాధ్యమైంది? ఇది ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ లేకుండా రోహింగ్యాలుకి ఎట్లా సాధ్యమైంది? పక్క దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఎట్లా నివసిస్తున్నారు వాళ్ళు అక్రమంగా? వీళ్ళ బిజినెస్ అన్నీ ఏముంటాయి? ఈ తయారీకి సంబంధించిన బన్నులు ఉంటాయి. ఇప్పుడు కోవా బన్స్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ తయారీ కూడా అక్కడే జరుగుతాయి. మొన్న మధ్యన కొన్ని సాల్ట్కి సంబంధించి సేమ్ లేబుల్తో సాల్ట్ తయారు చేస్తూ ఉన్నారు అక్కడ. ఇప్పుడు టాటా సాల్ట్ ఇట్లా ఉంటాయి, అన్నపూర్ణ సాల్ట్ ఇట్లా ఉంటాయి కదా. సో అదే కలరు సేమ్ ఉంటుంది, చూడడానికి సేమ్. ఇది టాటా సాల్ట్ లాగానే ఉంటుంది, కానీ అది ఇక్కడ తయారవుతుంది. మరి అవి ఏం వాడి తయారు చేస్తున్నారు? ఇప్పుడు సముద్రపు ఏరియాస్లో సాల్ట్ తయారవుతుంది, అది వాస్తవంగా మనకు తెలుసు. కానీ ఇక్కడ హైదరాబాద్ నడిబొట్లు సాల్ట్ ఎట్లా తయారవుతాం? ఇట్లాంటి చాలా ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్లు డబ్బాలు అమ్ముతారు, పెద్ద పెద్ద డబ్బాలు లూజ్ అమ్ముతారు. సో అవి కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి అసలు లోపలికి ఎవరికి ఎలా ఉండదట. అసలు ఆ లోపలికి సామాన్యంగా హైదరాబాద్ అనేటోళ్ళు లోపలికి వెళ్ళి చూడడానికి కూడా వీలు ఉండదట. ఒక్కసారిగా అందరూ మోగి తిరగబడతారట వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి కరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, వాళ్ళకి బైక్స్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మరి ఇక్కడ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మరి ఎట్లా వచ్చినాయి ఇవన్నీ కూడా? దేన్ని బేస్ చేసుకుని వాళ్ళకి రేషన్ కార్డులు ఇవన్నీ ఇచ్చారు? దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు అసలు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సర్టిఫికేట్ లేనిదే ఎవరు కూడా ఫుడ్ మెటీరియల్స్ తయారు చేయడానికి లేదు. మరి ఆ సర్టిఫికేట్ కూడా లేకుండా ఎట్లా తయారు చేస్తున్నారు వీళ్ళు? సో వీటన్నిటికీ ఖచ్చితంగా లెక్కలు తేల్చాలని సో ఆల్రెడీ కోర్టుని ఆశ్రయించిన పరిస్థితి. కరుణ సాగర్ అనే అడ్వకేటు కోర్టుని ఆశ్రయించిన పరిస్థితి. సో దీని మీద ఖచ్చితంగా త్వరలో దాదాపు 3 వారాలు గడివిచ్చింది. ఆ 3 వారాల్లో కనుక వాళ్ళ లెక్కలు తేల్చాలి. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సపోర్ట్తో వాళ్ళు అక్కడ ఉంటున్నారు, ఇవన్నీ కూడా లెక్కలు తేల్చాలని పోలీస్ అధికారులకి అలాగే గవర్నమెంట్కి
నోటీసులు జారీ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఖచ్చితంగా తేల్చాల్సిన పరిస్థితి ఇది. రోహింగ్యాలు ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారని తేల్చాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి, ఏం చెప్తుందో చూడాలి. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించండి అట, బకాయిలు ఇవ్వకపోతే దీక్ష చేస్తాట బండి సంజయ్. 7 లక్షల మందికి పైగా ఉద్యోగులకు 5 డిఏలను పెండింగ్లో పెట్టింది. 2.5 ఏండ్లుగా పిఆర్సీ ఊసే లేదట. ఉద్యోగులపై ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరని మండిపాటు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖట. సరే ప్రభుత్వం పట్టించుకోవట్లే, పక్కన పెట్టండి. గవర్నర్ కూడా దీన్ని పట్టించుకోలే ఇప్పటిదాకా. గవర్నర్ సైతం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇంతమంది చనిపోతున్నారన్నా కూడా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు గవర్నర్ ఎవరి లెక్కలో ఉన్నట్టు ఇప్పుడు? సరే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి అలాంటిదే ఇప్పుడు గవర్నర్ కూడా ఎందుకు పట్టించుకోలేదు దీని మీద? మరి గవర్నర్ ఎందుకు దీని మీద రియాక్ట్ అవ్వట్లే? గవర్నర్ ఎందుకు వీళ్ళని కలిసే ప్రయత్నం చేయట్లే? వీళ్ళ విషయాన్ని క్లియర్గా ఒక లేఖ రాసి గవర్నర్కి దాదాపు 4 సార్లు వీళ్ళు అందజేసారు గవర్నర్ ఆఫీస్లో. మరి దాని మీదకి ఎందుకు వీళ్ళను పిలిచి గవర్నర్ ఎందుకు మాట్లాడాలి? అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఏం జరిగింది? 56 మంది చనిపోయారు అంటున్నారు. అసలు ఎట్లా జరుగుతూ ఉంది? అసలు ఎందుకు మీ బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? ఇవన్నీ కూడా మరి ఒకసారి గవర్నర్ పిలిచి మాట్లాడాలి కదా వీళ్ళని. మరి ఎందుకు గవర్నర్ కూడా పట్టించుకోలేదు దీన్ని ఇప్పటిదాకా? ఇప్పుడు మీకు రాజకీయంగా అవసరం కాబట్టి ఎన్నైనా మాట్లాడతారు. మీకు అవసరం కాబట్టి ఎన్నైనా మాట్లాడతారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిఏలు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, పిఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారట. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ చెల్లించకపోవడం న్యాయమా అని మంగళవారం సీఎంకు రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించారట. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, రిటైర్డ్ ఉద్యోగుల వేతనాలు మీ దృష్టికి రావాలనుకుంటున్నాను. రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులు, 4 లక్షల మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 5 డిఏలను పెండింగ్లో పెట్టిందని, ఉద్యోగులు దాచుకున్న గ్రాట్యుటీ అలాగే ఈపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలను కూడా చెల్లించలేదని, 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన పిఆర్సీని 2.5 ఏండ్లు అవుతున్న ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయమని, కనీసం పిఆర్సీ రిపోర్ట్ను కూడా తెప్పించుకోకపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఉందో అర్థం చేసుకోవచ్చు. రిటైర్డ్ ఉద్యోగుల చావులకు మీ బాధ్యత లేదా? ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో ప్రాధాన్యత లేని కేటగిరీగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం దిగి రాకపోతే హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేసేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారట. ఈ హెచ్చరిక ఎప్పుడు ఉండాలా? మొదట 10 మంది చనిపోయినప్పుడే ఉండాలా. అప్పుడు కూడా పెద్ద ఎత్తున వార్తల్లో వచ్చినాయి రిటైర్ ఉద్యోగులు చనిపోతున్నారు. మొదటి 10 మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక వ్యక్తి పాపం హాస్పిటల్లో ఉండి కూడా ప్రభుత్వానికి లేఖ రాసిండు. సార్ నేను సో అండ్ సో కేటగిరీలో పనిచేసిన, రిటైర్ అయినా, నాకు ఇవి రావాలి సార్, నా డీటెయిల్స్ ఇవని చెప్పి ఆయన క్లియర్గా లేఖ రాసిండు పాపం ఆన్ బెడ్ మీద ఉండి. ఇక మరి కొద్దిలో చనిపోతాడని అనే కాడికి ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి పైసలు లేక ఇక హాస్పిటల్ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఆపేస్తే ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఆయన తీసుకెళ్ళిపోతే ఇంటి దగ్గర దాదాపు 2 రోజులు 3 రోజులకు చనిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా వార్తల్లో వచ్చినాయి. చాలామంది లైవ్లో మాట్లాడారు ఇవన్నీ కూడా. అప్పుడే మీరు స్పందించాల్సింది. దాదాపు 56 మంది చనిపోయిన తర్వాత, 56 మంది ప్రాణాలు పోయిన తర్వాత మీకు రాజకీయంగా ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడతాం. మీరు ఈ మాటలను ఎప్పుడు మాట్లాడాలా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు హెచ్చరించాలా? మొదట 10 మంది చనిపోతున్న సమయంలో అయ్యో బాబా చనిపోతున్నారని రోడ్లెక్కి పాపం కొట్లాడి, అదే రిటైర్ ఎంప్లాయీస్ రోడ్లెక్కి ధర్నాలు చేసిన క్రమంలో మీరు సపోర్ట్ చేయాల్సిందే. 50 మంది చనిపోయాక, 40 మంది చనిపోయాక, 60 మంది చనిపోయి మనకి ఇదేదో ప్రభుత్వ పరంగా రాజకీయంగా ఇదేదో ఉపయోగపడే అంశంలాగా ఉందని చెప్పి ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళు కూడా పూర్తిగా నిలబడి సపోర్ట్ చేసేటోళ్ళు కాదు, కేవలం ఇది లేఖలకు మాత్రం పరిమితం అవుతుంది. ఇక కొన్నాళ్ళకి ఈ ఎలక్షన్లు అన్నీ అయిపోయాక కూడా వీళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉండదు.
గవర్నర్ ఎందుకు దీని మీద పట్టించుకోలేదు ఇప్పటి వరకు అనేది ఫస్ట్ నిలదీయమనండి వీళ్ళని. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఎట్లాగా ముఖ్యమంత్రికి లేఖ రాసింది కదా, మరి గవర్నర్ కూడా లేఖ రాయమనండి వీళ్ళని. ఇదే కేంద్ర మంత్రిని ఒకసారి లేఖ రాయమనండి. కేంద్ర సహాయక హోంశాఖ మంత్రే కదా ఈయన, మరి శాంతి భద్రతలు ఈయన చేతిలోనే కదా ఉంటాయి. రాయమని లేఖ రాయమని గవర్నర్కి. ఎందుకు మీరు 4 సార్లు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినా కూడా ఎందుకు పట్టించుకోవాలి, ఎందుకు అరెస్టులు చేయిస్తా ఉన్నారు అనేది లేఖ రాయమనండి గవర్నర్కి. రాయడు. కేవలం ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపక్షాలు లేదా అధికార పార్టీకే వీళ్ళు లేఖలు రాస్తారు. కేవలం దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఈరోజు బయటకు వచ్చారు వీళ్ళు ఇంతకు ముందు తెలియదా వీళ్ళకి? ఇప్పుడే కొత్తగా తెలుస్తుంది అంశం. ఈరోజే తెలుసా ఈయనకి కొత్త అంశం ఇదంతా? లేదు, దీన్ని వాడుకుని రాజకీయంగా బలపడాలనుకుంటున్నారు. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన ఓట్లు కీలకం అయినాయి వీళ్ళకి. మళ్ళీ ఎక్కడ వాళ్ళు ఓట్లు వేయరేమో అని ఇప్పుడు ఆల్రెడీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మన వైపు తిరగొచ్చు కదా అనే ఒక ఆలోచనతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కనీసం రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించిన సమస్యలు తెలియదు, మాట్లాడలేదు కూడా. ఒక కేంద్ర మంత్రిగా టెట్ రిజల్ట్ విడుదలట, 1,00,000 మంది క్వాలిఫై అట. పేపర్ 1లో 72%, పేపర్ 2లో 39.11% మంది ఉత్తీర్ణత అట. సోషల్ స్టడీస్లో 35.86% అట. మ్యాథ్స్ అండ్ సైన్స్లో 42.37% క్వాలిఫై అట. గతేడాది కంటే పెరిగిన పాస్ పర్సంటేజ్ అట. టెట్లో సత్తా చాటిన ఇన్ సర్వీస్ టీచర్లు, వీళ్ళంతా ఎవరు? ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్లు. వీళ్ళకి టెట్టే ప్రాధాన్యం అని చెప్పి పెట్టిరు. పాపం వీళ్ళు కుస్తీలు పడ్డారు ఇప్పటిదాకా. పాపం ఏం జరుగుతుందో ఏందో, ఇదేంద్రమా మళ్ళీ చదువుకునే పరిస్థితి వచ్చిందని. ఆల్రెడీ పనిచేస్తున్న టీచర్లు వీళ్ళంతా. వీళ్ళకి టెట్టే ప్రాధాన్యత అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఎగ్జామ్ పెట్టారు వీళ్ళకి. సో దాదాపు 1,00,000 మంది పాస్ అయ్యారట. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయట. సోమవారం రాత్రి జరిగిన గందరగోళానికి తెరదించుతూ విద్యాశాఖ అధికారులు మంగళవారం రాత్రి అధికారికంగా రిజల్ట్ను విడుదల చేశారట. ఈ మేరకు ఫైనల్ కీతో పాటు ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ .gov.in అందుబాటులో ఉంచామని టెట్ కన్వీనర్ జి రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారట. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చని చెప్పారు. కాగా జనవరి 3 నుంచి 20 వరకు జరిగిన టెట్లో మొత్తం 1,95,181 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా అందులో 1,270 మంది అంటే 51.37% క్వాలిఫై అయ్యారట. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? టెట్ ఫలితాలు విడుదలలో గందరగోళం అట. అర్ధరాత్రి వెబ్సైట్లో ప్రత్యక్షం, కాసేపటికే మాయమట. అప్పటికే రిజల్ట్ చూసుకున్న వేలాది మంది అభ్యర్థులట. కేవలం ట్రయల్ రన్ నిర్వహించామంటూ ఆఫీసర్లట. టిఎస్ ఆన్లైన్ పై విద్యాశాఖ సీరియస్ అట. క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం అట. ఫలితాల రిలీజ్ టైంలో టెట్ కన్వీనర్కు ఎలక్షన్ డ్యూటీ వేయడంపై విమర్శలట. ఏదో చేస్తారు వాళ్ళు. అంటే సగానికి పైగా అర్హత సాధించడం, ఎన్జిటి పోస్టులకు అర్హత కల్పించే పేపర్ 1లో భారీగా ఉత్తీర్ణత సాధించారని, ఇందులో ఏకంగా 72% మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం 71,198 మంది పరీక్షలు రాస్తే 51,266 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 2లో 39.11% మంది అర్హత సాధించారు. దీంట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్లో 69,861 మంది రాస్తే 29,598 మంది అంటే 42.37% అర్హత సాధించారట. సోషల్ స్టడీస్లో 54,122 మంది పరీక్ష రాయగా 19,406 మంది అంటే 35.86% మాత్రమే క్వాలిఫై అయ్యారట. టీచర్ల హవా. టెట్ ఫలితాల్లో ఇన్ సర్వీస్ టీచర్లు సత్తా చాటారు. పేపర్ 1లో 25,387 మంది రాస్తే 19,557 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్లో 23,293 మందికి గాను 11,444 మంది, సోషల్ స్టడీస్లో 16,925 మందికి గాను
6,892 మంది అర్హత సాధించారట. కాగా గత టెట్తో పోలిస్తే టెట్ పాస్ పర్సంటేజ్ ఈసారి భారీగా పెరిగింది. గతేడాది జూన్లో నిర్వహించిన టెట్లో పేపర్ 1లో 61.50% కాగా ఈసారి 72% పెరిగిందట. పేపర్ 2లో 33.98% మంది అభ్యర్థులు క్వాలిఫై కాగా ఈసారి 39.11% పెరిగిందట. ఈ టెట్ ఫలితాల విడుదలలో గందరగోళం అట. అర్ధరాత్రి వెబ్సైట్లో ప్రత్యక్షం, కాసేపటికే మాయమట. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాల వ్యవహారం గందరగోళంగా మారిందట. ఫలితాల కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేసిందట. సోమవారం అర్ధరాత్రి టెట్ వెబ్సైట్లో ఫలితాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అభ్యర్థులు తమ మార్కులు చూసుకున్నారు. అయితే చూస్తుండగానే వెబ్సైట్లో రిజల్ట్ లింక్ బ్లాక్ అయింది. అసలు ఫలితాలు వచ్చాయా లేదా, తాము చూసింది నిజమా అబద్ధమా తెలియక అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. అధికారుల పర్మిషన్ లేకుండానే, టెట్ అధికారులకు సమాచారం లేకుండానే ఫలితాలు వెబ్సైట్లోకి రావడంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా అయోమయానికి గురయ్యారు. దీనిపై టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న టిఎస్ ఆన్లైన్ నిర్వాహకులను ప్రశ్నించగా తాము కేవలం ట్రయల్ రన్ నిర్వహించామని చెప్పారు. ఆ సమయంలో పొరపాటున లింక్ లైవ్లోకి వచ్చిందని వారు సమాధానం ఇచ్చినట్లు చెప్తున్నారు. విద్యాశాఖ అనుమతి లేకుండా అర్ధరాత్రి వేళ ఫలితాలు వెబ్సైట్లో ఎలా పెడతారని అధికారులు ప్రశ్నించారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఫలితాల విషయంలో అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ కేసుకు రంగం సిద్ధమట. అభ్యర్థుల గందరగోళానికి గురి చేసిన టిఎస్ ఆన్లైన్ సంస్థ తీరుపై విద్యాశాఖ సీరియస్ అయింది. వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించింది. వారి నుంచి వివరణ కోరుతూ టిఎస్ ఆన్లైన్కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు టెట్ కన్వీనర్ జి రమేష్ వెల్లడించారట. మరోవైపు ఫలితాల వెల్లడి సమయంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎస్ఈఆర్టీ డైరెక్టర్ టెట్ కన్వీనర్గా ఉన్న జి రమేష్ను నల్గొండ జిల్లా ఎన్నికల అబ్జర్వర్గా పంపించారు. రిజల్ట్ ప్రాసెసింగ్ జరిగే అత్యంత కీలకమైన సమయంలో బాధ్యత గల అధికారిని వేరే డ్యూటీకి పంపించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయట. అంతే తలతిక్క వ్యవహారమే నడుస్తూ ఉంది. ఇందులో ఈ రిజల్ట్ల విషయంలో తలతిక్క వ్యవహారం మొదటి నుంచి కూడా. ఏ రిజల్ట్ అయినా అర్ధరాత్రే వస్తుంది, అదేంటి అర్థం కాదు. అర్ధరాత్రి సమయంలోనే రిజల్ట్లు వీళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి అర్థమవుతలే. మొదటి నుంచి కూడా గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి, డిఎస్సికి సంబంధించి అన్ని ఫలితాలు కూడా వీళ్ళు అర్ధరాత్రులే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏంటి అర్థం అవ్వదు. అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం ఏంది? ఇప్పుడు వాళ్ళు ట్రయల్ రన్ చేసామంటున్నారు. ట్రయల్ రన్ ఎట్లా చేస్తారు ఆ టైంలో, ఆ సమయంలో? మళ్ళీ వాళ్ళ విద్యాశాఖ పర్మిషన్ కూడా లేదు. మరి విద్యాశాఖ పర్మిషన్ లేకుండా ఎట్లా వీళ్ళు ట్రయల్ రన్ చేసారు? ఇప్పుడు దీని మీద ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాలి కంపల్సరీగా. దీని మీద చర్యలు తీసుకోవాలి. అసలు ఆ టైంలో రిజల్ట్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు అందులో గోప్యత ఏమైనా ఉందా? మళ్ళీ దీని మీద కేసులు అయితే మళ్ళీ ఇప్పుడు రిజల్ట్ వచ్చి మళ్ళీ ఆపే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఇవి కూడా అవే ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ విద్యార్థులు ఫేస్ చేస్తున్నారో ఇక వాటి ఖాతాలోకి ఇది కూడా పంపిస్తారు. జాయిగా కేసులు వేసి ఇక కేసులు అండర్ దీంట్లో ఉంది కాబట్టి ఈ రిజల్ట్లు ఇంకా కోళ్ళో పెడుతున్నాం అనే కాడికి తీసుకొస్తారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే పరిస్థితి తప్పితే ఏది లేదు. ఇది 4,43,000 కోట్ల రుణాలు అవసరం అన్న. వ్యవసాయం అనుబంధ రంగాలకు 1,54,000 కోట్లు కావాలట. చిన్న పరిశ్రమలకు 2.4 లక్షల కోట్లట. 2026-27లో రాష్ట్ర రుణ సామర్థ్యంపై నాబార్డ్ అంచనాట 2025-26 కంటే 15% అధికమట. రాష్ట్రంలోని వివిధ రంగాలకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో 4.43 లక్షల కోట్ల రుణాలు అవసరం ఉందని జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ అంచనా వేసిందట. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2025-26 కంటే 15% అధికమట. లైసెన్స్ లేకుంటే రోడ్డు ఎక్కొద్దట. హైదరాబాద్ నగరంలో రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై నిరంతర ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్
జోయల్ డేవిస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారుల ప్రయాణ సమయంలో ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యే అసలు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ లేని వారు వెంటనే సంబంధిత ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం నుంచి దాన్ని పొందాలని సూచించారు. నగరంలో జరుగుతున్న మెజార్టీ రోడ్డు ప్రమాదాల్లో వాహనం నడుపుతున్న వ్యక్తికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడమే ప్రధాన కారణమని గుర్తించామని తెలిపారు. తమ వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు ఇచ్చే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారట. సమర్పయామట. పురపాలిక ఎన్నికల పంపకాలు పూర్తట. ఓటర్లకు చీర, సారే, బరినెలు, క్వార్టర్ సీసాలు నగదట. ఓటుకు సగటున 1000 నుంచి 2500 వరకు. మేయర్, చైర్పర్సన్ అభ్యర్థులు అయితే 5000కు పైనే. పాస మైలారం, రంగారెడ్డిలో ఓటుకు 50,000 డబ్బులు పంపిణీ. మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డగింతట. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ వాహనాలపై రాళ్లదాడట. 9 రోజుల్లో 961 కోట్లట. మున్సిపల్ ఎన్నికలకు మద్యం కిక్కు. గత ఏడాది కంటే 31% అధికమట. శనివారం ఒక్కరోజే 205 కోట్ల అమ్మకమట. ఓటర్లను సంతృప్తి పరచాలి, ఎంత ఖర్చైనా పెట్టాలి, ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి. ఏ పార్టీ అభ్యర్థి అయినా చేసేది ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా ఇదే లక్ష్యంతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారట. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తమ శాస్త్రాలన్నిటినీ ఉపయోగిస్తున్నారు. చీర, సారే, కుంకుమ, బరిణెలు, కుక్కర్లు, వంట సామాగ్రి, మద్యం, మాంసం, నగదు ఇలా దేన్ని వదట్లేదట. ఖర్చుకు వెనకాడట్లేదు. గెలిపే లక్ష్యంగా పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పంపకాల సందడి నెలకొందట. ఒక్కో ఓటుకు 1000 నుంచి 2500 పంపిణీ అట. జరగ్గా మేయర్, చైర్పర్సన్ అభ్యర్థులు అయితే 5000 నుంచి, ఆపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 50,000 వరకు పంచడం గమనార్హం అట. 5,000 నుంచి 50,000 వరకు పంచిపెట్టారట. ఎవరు? చైర్పర్సన్ అభ్యర్థులు కానీ మేయర్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు. ఓ అభ్యర్థి ఓటు కోసం 30 నుంచి 50,000 వరకు పంపిణీ చేశారు. రాజకీయ పార్టీలన్నీ పోటీ పడి మరి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అభ్యర్థులు ఇంటింటికి డబ్బులు పంపిణీ అయిపోయిందట. ఇది పంచాయతీ. ఇప్పుడు 50,000, 30,000 నుంచి 50,000 ఎట్లా పంచి పెడతాడు వీడు? ఇప్పుడు 30,000 నుంచి 50,000 పంచి పెడుతుండట వాడు. మరి వాడు ఎంత దోచుకోవడానికి సిద్ధమైందో చూడండి. మరి వాడు 30,000 నుంచి 50,000 పంచి పెడుతుండట. వాడు ఎంత దోచుకోవడానికి మన దగ్గర నుంచి సిద్ధమవుతున్నాడో ఆలోచించండి. ఇప్పుడు వాడు 50,000 పంచి పెడితే 1,00,000-1,50,000 రూపాయలు మన నెత్తి మీద భారం వేసేయడానికే సిద్ధమవుతాడు వాడు. ఇక వాడిని కనుక ఎన్నుకున్నాం అనుకో, ఈ కథం ఇక మనం పాతాళానికి పోవాల్సింది ఇక. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని తప్పితే మిగతా వాళ్ళు ఎవడైతే మంచోడు ఉన్నాడో వాడు కోటే. నేను ఆ పార్టీ ఈ పార్టీ అయినా ఏ పార్టీ గురించి చెప్పను. అందరూ పరికమాల పార్టీ రాజకీయ నాయకులే ఉన్నారు. కాబట్టి మీరు ఏ పార్టీకి ఓటేస్తారనేది కాదు ఇక్కడ ముఖ్యం కాదు. అభ్యర్థి ఎవరనేది. అది ఇండిపెండెంట్ అయినా కానీ, వాడు 1 రూపాయి ఇవ్వకపోయినా కానీ, వాడు మనకు పని చేస్తాడు అనుకుంటే వాడికి ఓటేయండి. అంతే తప్పితే కేవలం ఈ డబ్బులు చూసి కనుక ఓటేస్తే మాత్రం సర్వనాశనం చేస్తారు వీళ్ళు. సర్వనాశనం. ఒక్క పని కూడా చేయరు వీళ్ళు మనకి. రేపు మన మీద వీళ్ళు సంపాదించుకుంటారు. అంతే తప్పితే వీళ్ళు మనకు పనిచేసే పరిస్థితి ఉండదు. ఏసీబీ వల్ల ఎస్ఐ అట 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన మాదాపూర్ ఎస్ఐ వినయ్ అట. ఓ కేసులో సహకరించేందుకు 1,00,000 డిమాండ్ అట. తొలుత 50,000, తర్వాత మిగతా సొమ్ము ఇచ్చేలా ఒప్పందం అట. బాధితుడి ఫిర్యాదుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులట. 2 ఏళ్ల క్రితం ఇదే పిఎస్లో లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ అరెస్ట్ అట. సీటు గండం ఉందన్నమాట. సీటు గండం ఉంది పాపం.